టాబ్లెట్స్ ఇచ్చేయడము, లోపలికి వెళ్ళి ఇంజక్షన్ డైరెక్ట్గా వేసేయడం అట్లా చేసి పంపించేవాళ్ళు. వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే అమ్మ మరి విగ్రహాల దగ్గర కొంత విశ్వాసం వస్తుండేది. నాన్న వాళ్ళ బంధువు ఒక ఆయన, ఒక తాతగారు మా ఇంటికి వస్తుండేవాడు. నాన్న వాళ్ళ బంధువు మా ఇంటికి వస్తుండేవాడు. పెద్ద ఆయన క్రైస్తవుడు. కొంత విశ్వాసం అమ్మలో ఉంటుండొచ్చు. ఏంటంటే నాన్న తాగేవాడు, తాగి అమ్మని కొట్టేవాడు. నాన్న డ్రెస్ ఎలా ఉండదంటే పైన షర్ట్ ఎర్ర షర్ట్, కింద ప్యాంటు ఎర్ర ప్యాంటు, పైన ఏ కలర్ ఉంటే కింద అట్లా ఆ కలర్ ఉంటుండేవాడు. అయితే తాగి కొట్టేవాడు. ఈ తాతగారు చెప్పేటువంటి మాటలతో అమ్మకు కొంత విశ్వాసం వచ్చేది. ఎట్లా అంటే ప్రార్థన చేస్తే దేవుడు ఏదైనా కార్యం సఫలం చేస్తాడని చెప్పనని నేను చిన్నగా ఉన్నప్పుడు మమ్మల్ని అందరిని దగ్గర పెట్టుకొని అమ్మ ఎక్కువగా ప్రార్థన చేస్తుండేది. ఎప్పుడు ఒక పాట పాడేది అమ్మ. ఈ లోక యాత్రలు నీ సాగుచు అనేటువంటి పాట పాడి, ఏడ్చుకుంటూ పాట పాడి మమ్మల్ని దగ్గర పెట్టుకొని ఎక్కువగా మరి ప్రార్థన చేస్తుండేది. అమ్మకు వచ్చిన ప్రార్థన చేసేది. అయితే నాన్న తాగి వచ్చేవాడు, అయితే కొట్టేవాడు. అసలు ఎందుకు కొట్టేవాడు మాకు తెలియదు కూడా. తర్వాత అమ్మ నాన్న డ్యూటీకి వెళ్ళిన వెంటనే తల వేసుకొని ఇట్లా చేస్తూ ఉండేది. అది హాస్పిటల్కి వచ్చిన వాళ్ళు అందరూ ఏం చేసేవాళ్ళు అంటే ఇంటికి వచ్చేవాళ్ళు. సాంబల్ సార్ ఇల్లు ఎక్కడ అని చెప్పాలని తెలుసుకొని వాళ్ళు ఇంటికి వచ్చేవాళ్ళు. అమ్మ ఏం చేస్తుందంటే ఎవరు వచ్చినా కూడా వాళ్ళకి ఏదో ఒకటి టీయో లేకపోతే ఏదో ఒకటి ఇస్తూ ఉండేది. వాళ్ళు వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసి వెళ్ళేవాళ్ళు. మా అమ్మకు చిన్నగా ఉన్నప్పటి నుంచి ఒకటి విశ్వాసం ఏంటంటే వచ్చిన సేవకులే కానీ ఎవరే కానీ వచ్చిన వాళ్ళందరి చేత వాళ్ళు భక్తి గల వాళ్ళని చెప్పి తెలిస్తే మా అందరి తల మీద చేయబెట్టి ప్రార్థన చేయించేది. చాలాసేపు గడిపేవాళ్ళు. ఇంకా నాన్న ఇంటికి వస్తున్నట్టు వాళ్ళు వెళ్ళిపోవాల్సిందే ఇంట్లో నుంచి. అట్లా నెమ్మదిగా ప్రార్థన ఏమైందంటే ఒకసారి చివరికి అమ్మ అడిగిందంట. ఆ బెథెస్డా చర్చిలో మీటింగ్స్ జరుగుతూ ఉన్నప్పుడు ఆగస్టు మంత్లో వచ్చారంట 86లో డిసెంబర్ నెలలో. ఆ బెథెస్డా మందిరంలో స్పెషల్ మీటింగ్స్ జరుగుతున్నాయంట, వెళ్దామని చెప్పానని నాన్న అడిగితే నాన్న అంటే సినిమాకి వస్తే నేను వస్తాను చర్చికి అని చెప్పి అన్నాడు. సరే కాదు, ముందు చర్చికి రా, ఈరోజు రాత్రి నువ్వు చర్చికి వస్తే రేపు నేను సినిమాకి వస్తానని నాన్నతో మాటించుకుంది. చర్చ్కి వచ్చిన తర్వాత కూర్చుంటే అక్కడ స్పెషల్ మీటింగ్స్లో ఆగస్టు గారు వాక్యం చెప్తున్నారంట. ఈ సంవత్సరంలో ఉండనివ్వనటువంటి ఆ ఉపమానం తీసుకొని చెప్తూ ఉన్నప్పుడు నాన్న చివరి గోడ కూర్చున్నాడంట. చివరి ఇంకా వెళ్ళిపోదాం అన్నట్టు కొద్దిసేపు కూర్చొని ఆ వాక్యం చెప్తూ ఉంటే ఆ వాక్యంకి పట్టబడి అట్లానే ఉండిపోయి చివరికి అందరూ తీర్మానం చేసుకోండి, మరి ఎవరైతే రక్షణ పడాలని చెప్పారు మరి లాస్ట్లో తీర్మానం తీసుకోవడానికి ఇస్తారు కదా, తాళం ఇస్తారు కదా. అప్పుడు ఇద్దరికి తెలియకుండా ఒకటే రోజు ఇద్దరు తీర్మానం చేసుకున్నారంట. అప్పుడు ఇద్దరు తర్వాత రోజు డిసెంబర్ 31 రోజు బాప్టిజం ఇచ్చారు, ఇద్దరు పాల్గొన్నారు. తర్వాత ఏమైందంటే మమ్మల్ని చాలా భక్తిగా పెంచారు. మాకు ఏం తెలియదు, స్కూల్ తెలుసు, చర్చ్ తెలుసు, ఇల్లు తెలుసు, మూడే, అంతకు నుంచి మాకు ఏం తెలియదు. ఎంత లేట్ అయినా కూడా ఏం చేసేవాళ్ళంటే స్కూల్ నుంచి డైరెక్ట్ చర్చ్కి రావాలి. అది వార కార్యక్రమం అయితే ఇంటికి వెళ్ళడానికి వీల్లేదు. ఆ బ్యాగులు వేసుకొని ఆ మూత వేసుకొని పొద్దున స్కూల్ యూనిఫామ్తో బ్యాగులతో అట్లా వెళ్ళినా కూడా డైరెక్ట్ చర్చ్కి రావాలి, ఇంటికి వెళ్ళడానికి వీల్లేదు. ఏ వార కార్యక్రమం అక్కడ నుంచి పడుకోవాల్సిందే కానీ ఇంటికి వెళ్ళడానికి వీల్లేదు. ప్రతి వార కార్యక్రమం అమ్మ నాన్న ఇద్దరు వచ్చేవాళ్ళు, వెళ్ళిన కాకుండా ఎన్నుకున్నారు. తర్వాత మమ్మల్ని ఏం చేసేవాళ్ళంటే హాలిడేస్ వచ్చినప్పుడు ఇంట్లో మమ్మల్ని ఎక్కువ అమ్మ ఆడుకొని ఇచ్చేది కాదు. ఏం చేసేదంటే ఆంటీ సేవకులు ఆంటీ ఫోన్ చేసేదాకా మా పిల్లలకి ఈరోజు సెలవు అక్క అని చెప్పి ఫోన్ చేసేది. మాకు ప్యారలల్ కనెక్షన్ ఉండేది కాబట్టి అప్పుడు ఆన్లైన్ కదా, సారీ అదే బాక్స్ టైప్ కదా, ల్యాండ్లైన్. బెడ్రూమ్లోకి వెళ్ళి అమ్మ ఫోన్ తీసుకొని ఫోన్ చేసేది. అక్క ఈరోజు మా పిల్లలకి సెలవు అక్క అని చెప్పంటే నువ్వు పెట్టే పుష్ప నేను పిల్లలు చేస్తాను అనుకోని చెప్పి ఫోన్ పెట్టేసింది. అమ్మ పని అమ్మ చూసుకుంటుండేది. తర్వాత ఆంటీ ఫోన్ చేసినప్పుడు అమ్మ ఫోన్ తీసేది కాదు, మా ఫోన్ తీమా అని చెప్పానంటే వచ్చి తీయండి అని చెప్పాను. ఏంటంటే తీసిన తర్వాత ఏం చేస్తున్నారే అని. ఏం లేదంటే ఆడుకుంటున్నాం అని చెప్పి ముందు చర్చకొచ్చాను. అది అయ్యో ఆటంతా పోయింది అనుకోని సరైన బైబిల్ తీసుకొని వెళ్ళేవాళ్ళం. ఆ రోజంతా ఎంత హ్యాపీగా ఉండేదంటే ఏం చేస్తుందంటే ఈ రూమ్ అంతా మేము క్లీన్ చేసేయాలి.
మొత్తం సామాన్తో బయటకు వేసి శుభ్రం చేశారు. పని ఆ రోజు పొద్దున్న సాయంత్రం పనిలో ఉండాలి. మా అమ్మ ఉద్దేశం ఏంటంటే సెలవు వస్తే చాలు ఇంట్లో ఉండకూడదు, మందిరంలో ఏదో పని కలిగి ఉండాలి, పరిశుద్ధులతో దేవుడి సేవకుల పిల్లలతో కలిసి ఉండాలి మా పిల్లలు. ఇంట్లో అంటే ఏదో ఒకటి ఆడుకుంటారు, ఏం రాదు వీళ్ళకు అని చెప్పాలని అట్లా మా అమ్మ ఆలోచన. చాలా భక్తిగా పెంచేవాళ్ళు. చివరికి ఎక్కడైనా యూత్ క్యాంప్ జరిగినా ఏ సెలవులు వచ్చినాడో మమ్మల్ని ఏ ఊళ్ళో తీసుకొని వెళ్ళేవాళ్ళు కాదు. మాకు రక్త సంబంధులు బంధువులు సరిగ్గా తెలిసేది కదా. ఎవరి ఇంటికి వస్తే కొంచెం ఓల్డ్గా ఉంటే ఏమనాలని అడిగేవాళ్ళం. ఏమంటే తాతయ్య పిల్లలు లేదా అమ్మమ్మ పిల్లలు అట్లా అనేవాళ్ళు. మాకు రక్త సంబంధులు అసలు వాళ్ళు ఏం తెలియదు. కాబట్టి సెలవులు వస్తే చాలు మమ్మల్ని ఎక్కడ యూత్ క్యాంప్ ఉంది, ఎక్కడ కాన్వకేషన్స్ ఉన్నాయి అట్లా పంపించారు. యూత్ క్యాంప్ పంపించడం ఏం చేసేవారంటే 4 బుక్కులు 4 పెన్నులు ఇచ్చేవాళ్ళు. ఏమంటే ప్రతి మీటింగ్ నన్ను రాసుకొని రావాలి. అంత స్ట్రిక్ట్గా ఉండే. వచ్చిన తర్వాత నాన్న చూసేవాడు. ఇంకోటి ఏంటంటే మందిరంలో అల్లరి చేయడానికి వీల్లేదు. చిన్న పిల్లలుగా ఆయన ఉన్నప్పుడు కూడా నేను నా తర్వాత మా నాన్న దగ్గర కూర్చునేవాడు. అక్క 4వ ఆమెమో అమ్మ దగ్గర కూర్చున్నది. అస్సలు అల్లరి చేయడానికి వీలే లేదు. అట్లానే చూస్తూ ఉండి అట్లే చూసి ఇద్దరువైనా పర్లేదు అని మాట్లాడడం కానీ అల్లరి చేయడం కానీ చేసి చాలా బయట తీసుకుని వెళ్ళి చంపలు పిండి చెవులు పిండి చంపలు టప కొట్టేవాళ్ళు. అంత స్ట్రిక్ట్ పెంచేవాళ్ళు. తల్లటానికి కూడా వీల్లేదు. ఎందుకంటే దేవుని మందిరంలో భక్తి కలిగి ఉండాలి. అప్పుడు పెద్ద ఆంటీ వాళ్ళు బయటకు వెళ్ళి ఏం పుష్ప పిల్లలు ఇట్లా చేస్తున్నావు అంటే ఏంటక్క దేవుని మందిరంలోకి వస్తుంది అలా చేయడానిక మాట్లాడడానిక ఇదన్నా నేర్చుకుని చెప్పి ఇంకా వాళ్ళని ఎట్లంటే లేదని చెప్పి 5 కూడా వచ్చి వాళ్ళని కూర్చునేవాళ్ళు. 8 షేట్స్ అట్లా ఎక్కి బట్టి అట్లా పడుకుని తిరగేవాళ్ళు. మందిరంలో సండే స్కూల్ టైంలో ఆంటీ వాళ్ళు సండే స్కూల్ టీచర్స్ వాళ్ళు ఏమన్నా అల్లరి చేశారు పిల్లలని కానీ కంఠతత్వం చెప్పలేదని కానీ కంఠతత్వం రాయలేదని కానీ వాళ్ళని మా అమ్మ అడిగేది. ఏంటంటే మా పిల్లలు ఎలా ఉన్నారని చెప్పండి. వాళ్ళు కంఠతత్వం చెప్పలేదని కానీ ఏదైనా చేస్తే మాత్రం మేము తాళం చేసి మీ 4 వెళ్ళండి అనేది. సరే అని చెప్పి మేము వెళ్ళేవాళ్ళము. వెనక పెద్ద పచ్చి కర్ర పట్టుకొని వచ్చేది. తాళ కూడా తీయనిచ్చేది కాదు. ఆ ఎండలోనే ఒక్కరికి ఒక తప్పు చేసి 4 పడుతుంది అతను. అంత ఇదిగోండి. ఎందుకంటే చెప్పిన పని చేయలేదు. కంటి దగ్గర రాసుకు రావాలి కదా, చదువు రావాలి కదా, అలా చేసేందుకు మాట్లాడేందుకు. తర్వాత ఇంతలో నాన్న సగపది కాబట్టి నాన్న కొంతమంది కాంపిటీగా లెక్క పెట్టేసి వచ్చేవాడు కదా. ఏంటి ఏమైందని చెప్పాలండి వాడు. ఏం లేదు పిల్లలు ఇట్లా చేశారంటే సరే అని బెల్ట్ తీసి మళ్ళీ ఇంక 2వ డోసు. అప్పుడు అమ్మ లోపలికి వెళ్ళి వాడు చేసింది. ఇంకా అంత అంటే దేవుని అంటే అంత భయభక్తులు కలిగి ఉండాలి. మొదటి నుంచి కూడా ఎవరితో మాట్లాడడానికి వీల్లేదు. అట్లా ఉంటుండేది. దేవుని కృపను బట్టి మమ్మల్ని ఆత్మీయంగా పెంచుతూ వచ్చారు. యూత్ క్యాంపులకు అటు ఇటు పంపిస్తూ ఉండేవాళ్ళు. దేవుని బట్టి మనం భక్తిగా పెంచారు. నేను ఎట్లా రక్షింపబడ్డానంటే చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా అన్నింటిలో ఫస్ట్, హైదరాబాద్లో ఫస్ట్, లేకపోతే యూత్ క్యాంపులో స్క్వీజ్లో ఫస్ట్, అన్నింటిలో ఫస్ట్ వచ్చేవాళ్ళు. ఒకసారి ఏమైపోయిందంటే 1999లో ఎప్పుడు తీర్మానం చేసుకుంది, ఎప్పుడు యూత్ క్యాంప్కి వెళ్ళినా ఎప్పుడు యూఎస్కి వెళ్ళినా తీర్మానం చేసుకుంటూ చేయడము కాడు వేయడము అది మర్చిపోవడం. ఇంకా అంతే మళ్ళీ యథాప్రకారంగా అయిపోవడం. మళ్ళీ నాన్నగారు ఏ తప్పు చేయట్లేదు అని చెప్పి ఫీలింగ్లో ఉండేవాడు. ఎప్పుడు ఒకసారి ఆ 1999లో ఇంట్లో ఎవరు లేరు. ఏమైపోయిందంటే ఒకసారి సాయంత్రం 5 సమయంలో ఇంట్లో ఎవరు లేదు. వాళ్ళ సిస్టర్స్ మీటింగ్ అనుకుంటే అమ్మ లేదు ఇంట్లో. మరి అక్క చెల్లి వాళ్ళు కూడా లేరు. నేను ఒక్కదాన్నే ఉన్నాను. సెప్టెంబర్ 7 ఏమైపోయిందంటే చీకటి పడుతున్నప్పుడు నేను ఒక్కదాన్నిగా ఉన్నాను. ఎవరు నాకు కనిపించట్లేదు. నాకు ఒక ఆలోచన వచ్చింది. అరే ఏంటి ఎవరు ఇంటికి రావట్లేదు, ఏమన్నా రాకడ వచ్చిందేమో, ఎక్కడున్న వాళ్ళు అక్కడ ఎక్కడ ఉన్నట్లున్నారు. అమ్మ రాలేదు, నాన్న రాలేదు, అక్క చెల్లి వాళ్ళు రాలేదు, రాకడ చెప్పి ఎత్తబడ్డారేమో అని చెప్పానని ఏదో ఒక రకమైన భయం అనిపించింది నాకు. అందుకే నేను ఇంటికి రావచ్చు. ఇక్కడ మరి ఎందుకు రావాలన్న సంగతి నేను ఎప్పుడు ఆలోచిస్తే నాకు అర్థం రాలేదు, తెలియట్లేదు. సడన్గా చాపేసుకొని బైబిల్ దగ్గర పెట్టుకొని దగ్గరికి ఇట్లా పెట్టుకొని ప్రార్థన చేసుకున్నాను. ప్రభా రాకడ వచ్చినట్లయితే ఇంటికి ఎవరు రావట్లేదు, ఒక్కరు ఎత్తపడ్డారని నేను విడిచిపెట్టవాళ్ళు, నేను ఒక్కదాన్ని మరి ఇంట్లో ఎవరు లేరు అని చెప్పి నేను చాలా ఏడ్చి ప్రార్థన చేసుకున్నాను. నాకు గుర్తొచ్చిన పాపాలన్నీ ఓపెన్గా, ఏం పాపాలంటే ఏం లేదు కానీ ఏదో చిన్న విషయాలు, తప్పిపోయిన విషయాలు అవన్నీ మరి
దేవుడు ఆ సమయానికి నన్ను ఒక్కదల తీసుకొచ్చాడు. చాలా ఏడ్చాను. కలిసి చూసరికి ఆమె చెప్పిన తర్వాత మరి నన్ను సైతాన్ ఏం చేస్తుందంటే, నువ్వు నిజంగా రక్షింపబడినావా, ఎప్పుడు చేసినట్లు చేసుకున్నట్టున్నావు కదా అని నన్ను చాలాసేపు ఏడ్చి ప్రాణిస్తుంది. నా హృదయం అయితే భారం దిగిపోయింది. నాకు రక్షణ వచ్చినట్టు నాకు వెలుగు నా హృదయంలోకి వచ్చింది. కానీ సైతాన్ నన్ను ఏం చేసిందంటే ఒక రకమైనటువంటి అనుమానంలో తీసుకెళ్ళిపోతే నేను ఏమనుకున్నానంటే, అవును ప్రతిసారి చేసుకున్నాను, నేను ఒకరిని విడిచిపెట్టబడాలని చెప్పి అనుకునేసరికి నేను కేరళ వాక్యం దగ్గరికి వెళ్ళాను. వాక్యం దగ్గరికి వెళ్తే అక్కడ ఏముందంటే మొదటి యోహాను పత్రిక 9:9 మనకంతా తెలుసు కదా, మన పాపం నన్ను ఒప్పుకొని ఆయన నమ్మదగినవాడు నీతిమంతులాగా ఆయన మన పాపాలను క్షమించి సమస్యలు తెచ్చుకొని పలువురు ఆ మాట ఆ రోజు వాక్యం ఉంది. క్యాలెండర్ మొదటి యోహాను 1:9 చిన్న డాట్స్ పెట్టి పవిత్రులుగా చేయదని వచ్చింది. ఆ చిన్న మాట బైబిల్ తీసుకొని చదువుకున్నాను కదా, అప్పుడు నెట్ అయిపోయింది. నేను నిజంగా ఈరోజు రక్షింపబడినానని నాకు సంతోషం వచ్చేసింది. అట్లా నేను దేవుని అనుకున్నాను. తర్వాత బాప్టిస్ట్ సాక్ష్యంలో పాల్పొందడానికి 2000లో ఆనందరాజు, ఇప్పుడు కడపలో ఉన్న ఆనందరాజు సువర్ణ నాటి వాళ్ళు అక్కడికి వచ్చారు. అప్పుడు బాప్టిస్టులో పాల్గొన్నాము. నేను అక్కడ కొంతమంది యవనస్తులు అందరూ కొన్ని 2 సంవత్సరాలుగా చాలా రక్షింపబడ్డాము. చాలా మంది సండే స్కూల్ పిల్లల వాళ్ళు ఉండేవాళ్ళు. ఎక్కువ సండే స్కూల్ ఆంటీ వాళ్ళు ఎక్కువ మమ్మల్ని ప్రార్థన చేసేవాళ్ళు. ఆ వ్యక్తిగత ప్రార్థన మందిరం నుంచి చాలా మంది సేవకురాలు బయటకు వచ్చారు. వాళ్ళ ఎక్కువ కూర్చొని ప్రార్థన చేసేవాళ్ళు, కన్నీరు కాచేవాళ్ళు. దాదాపు 2 years బ్యాక్ వరకు కూడా ఒక ఆంటీ, కమలమ్మ ఆంటీ ఒక ఆంటీ ఉన్నారు. ఆ ఆంటీ మేము సంఘాల్లో వెళ్ళిపోయినా కూడా మా కొరకు ప్రతిరోజు ప్రార్థన చేస్తుండేవాళ్ళంట. కేవలం పశువుల ప్రార్థనలు, తల్లిదండ్రుల యొక్క భక్తి జీవితమే మమ్మల్ని స్థితిలోకి తీసుకురావడం కారణం. కాబట్టి మరి నేనేమి గొప్పవాళ్ళమని కాదు, కానీ ప్రభులో ఎప్పుడు ప్రభుత్వ సమీపంగా ఉంటూ, సేవకుల సమీపంగా ఉంటూ, మందిరానికి ఏ సేవకులు వచ్చినా కూడా ఆ సేవకుల పిల్లలు మాకు చాలా సమీపంగా ఉంటుండేవాళ్ళు. మా అమ్మ వాళ్ళు ఎక్కడికైనా పెళ్ళిళ్ళకి వెళ్ళినా కూడా మమ్మల్ని ఏ పెళ్ళికి తీసుకెళ్ళేవాళ్ళు కాదు, ఇది మందిరంలో పెట్టేళ్ళేవాళ్ళు. ఒకవేళ మందిరంలో ఆంటీ వాళ్ళు లేకపోతే విశ్వాసులు ఆంటీ వాళ్ళ ఇల్లులో పెట్టేళ్ళేవాళ్ళు. అప్పుడు అమ్మ అనేవాళ్ళు, ఏమో మీ పిల్లలు ఎక్కడ తీసుకురావు, మీ పిల్లలకి ఎవరు వస్తారు అనుకున్నారంటే, వాళ్ళకి ఎందుకులే పెళ్ళిళ్ళు చూపించడం ఎందుకులే అని చెప్పని అనుకున్నాను. కానీ దేవుని కృపను బట్టి మేము పరిశుద్ధుల ప్రార్థనలు దేవుని దయని బట్టి అందరము సెటిల్మెంట్లో ఉన్నాము. దేవుడు ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను నేను. కొంచెం నా ఊహ వచ్చిన తర్వాత రక్షింపబడక ముందే మా అమ్మ చెప్పాను కదా, అందరి చేత ప్రార్థన చేస్తుందని చెప్పానని. నా దగ్గరికి వచ్చేవాడికంతా వాళ్ళతో చెప్పేది, తలమిచ్చి ఒక్కొక్క చేతి పెట్టి ప్రార్థన చేసినప్పుడు నా దగ్గరికి వచ్చినప్పుడు అమ్మ చెప్పేది, ఈ పాప సేవకు ప్రార్థన చేయండి అన్న అక్క అట్లా చెప్పేది. నేను విసుక్కునేదాన్ని, నేనే దొరికాను. నేనేమన్నా నాకంటే అక్క ఉంది కదా, అక్క ఒప్పుకోతే సేవకు ఆ సేవ ఎవరు చేస్తున్నారు, అసలు మీకు మగపిల్లలు లేదు, నేను చక్కగా ఉద్యోగం చేయాలి, నేను అది చేస్తాను ఇది చేస్తాను అని చెప్పని చాలా అనుకునేదాన్ని. నేను సేవ చేయడం ఏంటి, సేవలలో ఇంత కష్టాలు పడుతున్నాను, నేను సేవ చేయను ఏం చేయను అని చెప్పని అనేదాన్ని. అయితే దేవుడు ఇంటర్ అయిపోయింది, కంప్యూటర్స్ చేశాను, తర్వాత టైప్ నేర్చుకున్నాను, తెలుగు ఇంగ్లీష్ అయిపోయింది. తర్వాత నేను జాబ్ కొరకు నర్సింగ్ కొరకు అని చెప్పానని నేను అప్లికేషన్ పెట్టాలని చెప్పాలని అనుకున్నప్పుడు ఏమైపోయిందంటే, ఒకరోజు నాకు ఒక శివరింగ్లా వచ్చింది. అది ఏంటంత సంగతి కూడా నాకు తెలియదు. బాగా వణికిపోతున్నాను, నాకు ఏమైతుందో నాకు తెలియదు. అప్పుడు అందరూ ఏమనుకున్నారంటే, ఏంటి సేవ తీర్మానం చేసుకుంటారు కాబట్టి ఇలా వచ్చిందేమో అని చెప్పాలని శివరింగ్ ఒక్కదాన్ని వణికిపోతున్నాను. తర్వాత అందరూ అమ్మ నాన్నగారు బాధపడతా ఉన్నారు దగ్గర కూర్చొని. నాకు థాట్ వచ్చింది, ఒక సేవ గురించి అంటే చాలా వాగ్దానాలు ఉన్నాయి. 2019 నుంచి కూడా నాకు అన్ని సేవ వాగ్దానాలే. నేను చూసినప్పుడు అంతా ఏమవుతుందని చెప్పి పక్కన కూర్చిపెట్టాను. అమ్మ వాగ్దానం ఏంటని చెప్పి అడిగినా కూడా ఏదో వచ్చిందిలే అని చెప్పి అనేదాన్ని. ఏ యూత్ క్యాంప్ వెళ్ళి ఎక్కడికి వెళ్ళినా కూడా ఫస్ట్ వెళ్ళిన వెంటనే బుక్లెట్ ఇస్తారు కదా, పాటలు పేపర్ ఇస్తారు కదా, దాంట్లో కూర్చొని ఏం చేస్తాను, ఫస్ట్ పేపర్ అంతా తిప్పేదాన్ని. దాంట్లో నా సర్వమైన ప్రభు కానీ ఏదైనా సేవ పాటలు ఉంటే
వీళ్ళకి ఏం పని ఉండదు, ఈ పాట లేకుండా బుక్కే ప్రింట్ చేయలేదు, ఈ పాట ఎందుకు ఉండాలా అంటే నేను ముందే తీర్మానం చేసుకుని వచ్చేదాన్ని ఆ పాట ఉండకూడదు, నన్ను సేవకు పిలుస్తున్నట్లుంటే దాంట్లో నా హృదయం ఏంటంటే వెళ్ళకూడదని. కాబట్టి ఫస్ట్ ఆడ పాటలు పాడుతున్నప్పుడు తిప్పి తిప్పి చూసుకుంటుందని ఆ పాట ఎవరినో పాడుతుందని ఇష్టం ఉంటుంది కదా, అది మాత్రం పాడకూడదు, ఎందుకంటే అది పాడితే నిజంగా దేవుడు పిలిచేస్తాడేమో అన్న ఆలోచన ఉండేది. కానీ దేవుని ఆలోచనలు దేవుని తలంపులు వేరు కనుకనే అది అక్క దేవుడు నన్నే ఏర్పాటు చేసుకున్నాడు. ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి. బ్రాహ్మణ సంకుల దగ్గరికి వెళ్ళి అది ఆ శివరికి వచ్చేసిన తర్వాత నేను తీర్మానం చేసుకున్నాను. ఎప్పుడైతే తీర్మానం చేసుకున్నానో వాళ్ళంతా చెమట్లు వచ్చేసి నేనే నాకైతే ఒక రకమైన శక్తి వచ్చినట్టు లేచాను. నాన్న దేవుడు నన్ను సేవ పిలుస్తుందని నేను నెగ్లెక్ట్ చేస్తున్నాను కదా అని అంటే, సరే నీ సేవ వాగ్దానాలు పట్టుకుని పదా చర్చి పదా అంటే ఆంధ్రాల దగ్గరికి వెళ్ళాను. నాన్న నేను వెళ్తే సరే ఎక్కడైనా పంపించానన్నా పాపం అని చెప్పానంటే పంపిస్తాను కానీ కొద్దిసేపు ఇంట్లో ఉంటాను, కొద్ది రోజులు ఇంట్లో ఉండమని చెప్పి అన్నాడు. తర్వాత మా దగ్గరికి ఎంపాల్ తాత వచ్చారు. ఎంపాల్ తాత వచ్చినప్పుడు అక్కడ అమ్మ నాన్న తీసుకొని వెళ్ళిన తర్వాత వాగ్దానం చూపించిన తర్వాత కనిగిరి పంపించారు. కనిగిరిలో అక్కడ దేవస్థానములు ఆంటీ రిప్కాంట్ ఉండేవాళ్ళు. అక్కడ 9 నెలలు దేవుని సేవలు ట్రైనింగ్ ఉంటుండేవాళ్ళు. తర్వాత బిడ్డగుండ పంపించారు. తర్వాత శ్రీశైలంలో ఖాళీ అయింది. చిత్తూరులో ఉన్న శాంసన్ అంకులో వేద అంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బ్లెస్సీ అతను మ్యారేజ్ అయింది. ఆ మ్యారేజ్కి నన్ను పిలిపించారు. పాప మ్యారేజ్ అయిన వెంటనే నేను ఉండాలన్నట్టు అక్కడ ట్రైనింగ్లో శ్రీశైలంలోనే. సరే పొద్దున్న 6 గంటలకు అట్లా వెళ్ళి మళ్ళీ సాయంత్రం 10 గంటలకు అట్లా నాన్న తీసుకొచ్చారు. తర్వాత మ్యారేజ్ గురించి ప్రార్థన చేస్తుంటే నేను అనుకున్నాను, నన్ను చూసేవాడు నేను నచ్చకుండా ఉండాలి అంటే నాకు పెళ్ళి వద్దండి. మా ఇంట్లో మగ పిల్లలు ఎవరు లేదు కదా, నాకు మగ పిల్లలు అంటే ఇష్టం ఉండేది కాదు అని చెప్పేదాన్ని. కనిగిరి ఉన్నప్పుడే దేవస్థానం గురించి చెప్పేదాన్ని. అంకుల్ నన్ను చూసేవాళ్ళు నేను నచ్చకుండా వాళ్ళు ఉండాలి అని చెప్పంటే, అందులో ఏం పిచ్చిదాన్ని ఏమన్నా పెళ్లి చేసుకుని అట్లాగే ఎట్లా సేవ చేస్తాం అనుకుంటున్నాము అని చెప్పానంటే, మంగళగిరి చిత్తూరులో ఉన్న శాంసన్ అంకుల్ వాళ్ళు మా దగ్గర ఉన్నప్పుడు అప్పుడు బ్రదర్ వాళ్ళ నాన్నగారు మంగళగిరికి వచ్చారు. అప్పుడు దేవుని కృపను బట్టి శ్రీశైలంకి వచ్చారు. తర్వాత శ్రీశైలం మ్యారేజ్ అయిన 2007లో. తర్వాత ఉయ్యూరులో అప్పుడు బ్రదర్ వాళ్ళ నాన్న వాళ్ళ సేవ చేసుకునేవాళ్ళు ఉయ్యూరులో గాబరేల్ అంకుల్. అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ 4 నెలలు అయిన తర్వాత అగస్టిన్ అంకుల్ మంగళగిరికి వచ్చినప్పుడు మా మామ అంటే బ్రదర్ వాళ్ళ నాన్నగారు చెప్పారు, మా పిల్లలకి ఈ కృష్ణా జిల్లాలో చిన్న సంఘం ఏదంటే అది అయ్యండి అని చెప్పి అన్నారు. చిన్న సంఘం. ఆ చిన్న సంఘంలో వేరే బ్రదర్ ఉంటే కందిపాడు శాంసన్ అన్న ఉంటే ఆయన షిఫ్ట్ చేసి కందిపాడుకి మమ్మల్ని ఎంకేపాడు చిన్న మందిరం ఉంటుండేది. అప్పుడు ఆంటీ వాళ్ళు ఉన్నారు, వెషకంకులు ఆంటీ వాళ్ళు మా దగ్గర ఉన్నారు. అప్పుడు చాలా ప్రేమగా ఉంటుండేవాళ్ళు. అప్పుడు చిన్న మందిరం అయినప్పటికీ నేను ప్రెగ్నెంట్ అక్కడికి వచ్చాను. పాపని ప్రెగ్నెంట్గా వచ్చాను 4th మంత్లో. చాలా కలిసి ఉండేవాళ్ళం, చాలా ప్రేమగా ఉండేవాళ్ళం. అయితే దేవుడికి వెళ్ళిన మళ్ళీ మందిరం పడేసేసి దేవుడు కింద ఇల్లు పైన మందిరం, ఇంకా పైన కిచెన్గా దేవుడు అక్కడ సిద్ధపరిచాడు. మా శక్తి కాదు ఏది కాదు. వెషకంకుల్ వాళ్ళు సువార్తలకి మా దగ్గర బాగా హ్యాండ్ బ్యాగ్ తీసుకొని తెల్లవారుజామున మంచి అయినా చల్లైనా కూడా సువార్తలకి ఎక్కువ వచ్చేవాళ్ళు. అంకుల్ వాళ్ళు ఆత్మీయంగా చాలా మోటివేషన్ ఉండేవాళ్ళు మాకైతే. మేము ఫస్ట్ సంఘం అదే కాబట్టి ఏదైనా కూడా దేని కొరకైనా పరిగెత్తాలి, సువార్త అయినా దేని కొరకైనా పరిగెత్తాలి అనేటువంటి ఆలోచన అంత ఆతృతగా ఉండేది. దానికి తగినట్టు సహకరించే వాళ్ళు అంకుల్ వాళ్ళు కూడా, ఆంటీ వాళ్ళు అక్క వాళ్ళు మంచిగా ఉండేవాళ్ళు. ఈ విధంగా మా సేవ దేవుడు మరి పరిపూర్ణ చేయనట్టు ప్రార్థన చేయండి. 2000 అక్కడ సంఘం ఆరంభించబడింది. 2025 సంవత్సరం సిల్వర్ జూబ్లీ కలిగి ఆశపడతా ఉన్నాం. అక్కడ అటు ఇటు సువార్తలకు వెళ్తూ ఉంటాం. అక్కడ పరిచయం కొంచెం కష్టమే, కానీ ప్రతి గురువారం పొద్దున సువార్తలకు వెళ్తాం. దేవుడు మాకు ఒక సుమో ఇచ్చాడు. 10 years అయిపోయింది. దూరాలు వెళ్ళాలంటే సుమోలు వెళ్ళిపోతాం. యాక్చువల్లీ ఎవరైనా సువార్త వాహనం ఉంది కాబట్టి సువార్తలు పిలుస్తూ ఉంటారు. సిస్టర్స్ బ్రదర్స్కి వెళ్ళాలంటే అట్లా వెళ్తాం, లేదా ఓన్లీ బ్రదర్స్కి వెళ్ళాలంటే అట్లా వెళ్తాం. దేవుని కృపను బట్టి సువార్త డిసెంబర్ నెలంతా ఆల్మోస్ట్ సువార్తకు ఎక్కువ తిరుగుతుండే వాళ్ళము. స్వార్థ పరిచయం అంటే ఎంతో ఇష్టం బ్రదర్ కూడా. ఆ విధంగా సేవల పరిచయంలో దేవుడు బహుకాలంగా వాడుకున్నట్లు ఒక బాబు, పాప 2nd year
బాబు 9th క్లాసు. పరిచర్లో దేవుడు సహాయపడినట్లు మొదటిగా ప్రభు అక్కడ సమర్పించిన దినాల్లో మనం ఉన్నాము. ఇంకా మన పిల్లలు ఎక్కడ రక్షింపబడలేని పరిస్థితుల్లో ఎన్నో భయంకరమైన పరిస్థితులు ఉంటూ వస్తున్నాయి. కనుకనే అక్కడ స్వార్థ చాలా ఇబ్బందికరంగా ఉంది. కానీ చాలా ప్రార్థనతోనే వెళ్ళాలి. ఊరికేనే వెళ్తే అక్కడ కుదరదు. ఏదో ఒక ఆటంకం ఇరుగురు మన ద్వారా వచ్చినప్పుడు ఇప్పటి కూడా ఎన్నో ఆటంకాలు ఉన్నాయి. మొన్న గురువారం కూడా అక్కడ మైక్ చర్చ్ నుంచి పాట పాడుకుంటూ వెళ్ళారని చెప్పారని బ్రదర్ వాళ్ళు వెళ్ళిన తర్వాత ఆ చివరి టైం వచ్చి అప్పుడు నన్ను అంటున్నాడు, అందరి దేవుడు అందరికి ఉన్నారు, మీరు ఎందుకు పాట పాడారు మాటలు రావని సైకిల్ చేస్తూ అని చెప్పని అన్నాడు. మైక్ చూపించి మైక్తో ఎందుకు పాట పాడుతున్నారు, ఎవరి దేవుడు వాళ్ళకు ఉన్నారు కదా అని చెప్పి నేనన్నాను. ఆయన పూజ చేయడం కొరకు అంకుల్ వాళ్ళకి ఎవరిని వాళ్ళకి తెలియదు, ఆ వ్యాన్ మా వ్యాన్ పనిచేయలేదు కాబట్టి వేరే వ్యాన్ పిలుచుకున్నాం మేము, వాళ్ళు వేరే వాళ్ళకి కొత్త తెలియదులే, నేను చెప్తాలే ఫోన్ చేసి చెప్తాలే అని చెప్పానంటే ఆయన అప్పుడు కూల్ అయ్యాడు. అయితే చాలా బాగుంది. ఓపగా ఆయన మీద డిస్టర్బ్ అయిందంట. అంటే వాళ్ళ పక్కనే గుడి ఉంటుంది, పెద్ద శబ్దాలు పెట్టి పిల్లలకి ఎగ్జామ్సే కానీ ఏదే కానీ వాళ్ళ ఆ శబ్దాలు వినిపించండి. ఈ పాట పాడుకుంటూ పోయింటే వాళ్ళకు బాధ ఉంది. కానీ వాళ్ళలో శత్రు ఆ విధంగా చేస్తూ ఉన్నాడు. ఈ పక్క బాధే, వాళ్ళు బాటిల్స్ అమ్ముతారు, వాళ్ళు విగ్రహాదులు వెనకల ఇప్పుడు గంటలు రకరకాల అగరబత్తులు వాసనలు ఎన్నో రకాలుగా. కానీ భయంకరమైన శత్రువుల మధ్యలో పోరాడుతున్నాము. సేవపరచల్లో ప్రభు బలంగా వాడుకున్నట్లు మొదటిగా మా ఇద్దరు పిల్లలకు రక్షణ కావాలి. చివరి దినాల్లో ఉన్నంతనే కుటుంబంగా సేవించాలి ఆశపడతా ఉన్నాము. మీ అందరి ప్రార్థనలు మాకు కావాలని, మా సేవలో ఇంకా ముందుకు సాగాలని చెప్పని ప్రభు ప్రార్థించి సాక్ష్యంలో దీవించి ప్రార్థన చేసుకున్నా. ఎరుగులి తండ్రి, చూడని దేవా, మా తండ్రి, మీ పాత్రలు పొందిన స్తోత్రులు రాష్ట్రం చెల్లించుకుంటున్నాం. మహాగణుడు, మహుడు, పరిశుద్ధుడు, గొప్ప దేవుడు, అత్యంత దైవాశ్రమతి కలిగిన దేవుడు ఆరాధిస్తున్నాం. సీయోన్లో సహోదరులుగా కూడి కలిగి ఉండడానికి మీరు చేసిన మీరు బట్టి ఉన్నారు. దాసరాలు కూడా తండ్రి దర్శకులు కూడా ప్రేమించి మీ నాన్నగాల సంకల్పంలో మీరు వెళ్ళి రక్షించుకున్న మీ ప్రేమ బట్టి స్థుతిస్తున్నాం. తలపక్షంగా మీరు చేస్తూ వచ్చిన మేలు కారణాలన్నిటి బట్టి వందనాలు. కుటుంబాన్ని కూడా దీవించండి. వాళ్ళను తండ్రి పిల్లలిద్దరిని కూడా కనికరించి రక్షించండి. వారి స్టడీస్లో కూడా సహాయపడుతున్నారు. ప్రాణాలలో వారి పరిచయం దీవెనకరంగా చేయాలి. వందనములు చెల్లిస్తూ ముందు మీకు వస్తాలకు అప్పగించుకుంటూ మరోసారి ప్రభావంలో కూడా అవసరాలు బలపరిచి మాకు కావాల్సిన మాటలు మాకు అందించమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొచ్చుంటున్నాము.